ఎన్టీఆర్ జిల్లా కంచుకితెరల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్ లో ఉన్న పలు రికార్డులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. దీంట్లోనే ఉంటాయి దీంట్లో ఉండవు విడిగా ఉంటాయి. సుమారు 5:30కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబర్ అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ ఆఫీస్లో మంటలో అతను పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకమిటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందా అని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అనడానికి ఒకవైపు ఏమో చలి మంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. కంచుకిచెర్ల తహసీల్దార్ ఆఫీసులో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కంచుకిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంబంధించి మొత్తం కూడా ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే మంటల్ని ఎక్కడ కూడా వ్యాప్తి చెందకుండా మొత్తం కూడా అదుపు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక లోపల అంటే స్ట్రాంగ్ రూమ్ లో ఒక ఫర్నిచర్ తో పాటు మొత్తం ముఖ్యమైన ఫైట్స్ కూడా దగ్ధమైనవి అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎంత వరకు తగలబడ్డాయి ఏంటి అనే దాని మీద కూడా మొత్తం కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే మంటలు మాత్రం అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు మాత్రం అదుపులో తెచ్చిన పరిస్థితి ఉంది. అయితే కొంత ఇంపార్టెంట్ సంబంధించిన అంటే స్ట్రాంగ్ రూమ్ లో సంబంధించిన ఫైల్స్ మాత్రం దగ్ధమైనవి మాత్రం అగ్నిమాపక అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.